వర్గాలుగా ఉన్నటువంటి 26 కులాలు. 26 కులాలు వాటి చరిత్రగాని చూసుకుంటే అస్పృశ్యత అనేటటువంటి పదం నుంచి ఉన్నటువంటి కులాలు అవి. ఆ కులాలని ఈ రోజుకి అంటరాని వారిగా ఒకప్పుడు చూసేటటువంటి సందర్భాలు ఉన్నటువంటి కులాలు ఇవి. అటువంటి కులాలని ఈరోజు ఏదైతే రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ పద్ధతి కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటివి కూడా కేసీఆర్ గారు ఆ రోజు మరి 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక్క కలంపోటుతో మా గొంతుకులు కూసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి వికృష్టమైనటువంటి పరిపాలన, దాష్టికమైనటువంటి పరిపాలనని ఈరోజు మీరు మీ భుజం పైన ఎత్తుకొని ప్రైమ్9 న్యూస్ వారు మేనేజ్మెంట్ కానీ మీకు కానీ ఈ అణగారిన వర్గాలకు అండగా నిలబడాలనేటటువంటి ఆలోచన విధానంతో మీరు వాళ్ళందరి గొంతుకుల్ని కూడా మీ ఛానల్ ద్వారా వినిపిస్తున్నందుకు ముందుగా నేను మనస్ఫూర్తిగా మీ యాజమాన్యానికి మీకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ఈరోజు మేము కులాల వారీగా ఈరోజు రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలోనైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, రాజకీయ పార్టీలు మాకు సీట్లు ఇచ్చేటప్పుడే వీడు ఏ కులం, వీడు ఏ ప్రాంతం అని చూసేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. అంటే మేము మా జాతి వేరు, మేము వేరు అని ఎవరైనా అనుకుంటే, ఏ నాయకుడైనా అనుకుంటే అది ఆత్మహత్య సదృశం. కరెక్ట్. కాబట్టి మేము ఏ కులంలో అయితే పుట్టామో, ఏ జాతిలో అయితే పుట్టామో, ఏ ప్రాంతంలో అయితే పుట్టామో తప్పనిసరిగా వాటికి అనుసంధానించి ఉండాల్సినటువంటిదే నాయకత్వం. ఉన్నప్పుడే అది నాయకత్వం, నిజమైన నాయకత్వం. అంతేగాని దానికి భిన్నంగా ఉంటే అది నాయకత్వం కాదు. ఆ నాయకత్వం బహుశా సమాజం, ఆ సామాజిక వర్గం, ఆ సమాజం హర్షిస్తుందని నేను అనుకోవడం లేదు. అయితే ఈరోజు మాకు జరిగినటువంటి నష్టం, ఉత్తరాంధ్ర ప్రాంతం అదేదో మేము పాకిస్తాన్ నుంచి రాలేదు, లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి కాంతిశీకులం కాదు, లేదు శ్రీలంక నుంచి వచ్చినటువంటి శరణార్థులం కాదు. మేము ఈ భారతదేశ రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులతో కూడుకున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళం. ఆనాడు రాష్ట్రం వేరు కావాలని ఆనాడు చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ అనే ఒక ఉద్యమాన్ని పెట్టి ఉద్యమాన్ని పార్టీగా మార్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆనాడు మాకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు అడుగంటిపోతున్నారు, వాళ్ళకి అన్యాయం జరిగిందని మాట్లాడారు. మరి మేము ఎక్కడి నుంచి వచ్చాం? ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఉన్నామని చెప్పి చంద్రశేఖరరావు గారికి ఎవరు చెప్పారు? అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఉత్తరాంధ్ర కాదా? ఆయన ముత్తాతది ఏ ప్రాంతం? ఉత్తరాంధ్ర కాదా? ఆయన ముత్తాత బొబ్బిలి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో, పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కాదా వాళ్ళది? అంటే ఆయన ప్రాంతం మారి ఈరోజు ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అయ్యారు. మైగ్రేట్ అయిన తర్వాత ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఓసి వెలమగా ఆయన గుర్తించబడ్డారు. లేదు జలగం వెంకటరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన బొబ్బిలి ప్రాంతీయ వాసులు కాదా? ఆయన వచ్చి ఖమ్మంలో సెటిల్ కాలేదా? లేదు ఈయన వచ్చేమో మహబూబ్నగర్లో సెటిల్ కాలేదా? వీళ్ళందరూ కూడా వేరేదే మీరు ఎలా సెటిల్ అయ్యారో అలాగే ఈ 26 కులాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల్లో ఎప్పుడో సెటిల్ అయ్యారు. ఇంకా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలియనటువంటి నిజం ఏంటంటే ఈ కులాల్లో అనేక కులాలు బ్రిటిష్ ప్రావిన్స్ అంటే మెడ్రాస్ ప్రావిన్స్ రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. ఓకే. కళింగ కమ్యూనిటీ ఖమ్మంలో ఉన్నారు, అనేక గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో వందలాది సంవత్సరాల క్రితం వచ్చారు. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఒక 70 సంవత్సరాల క్రితం వచ్చింది. బట్ కళింగ జాతి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉంది. మెడ్రాస్ ప్రావిన్సీ రాష్ట్రం ఉండేటప్పుడు ఇది 5 రాష్ట్రాలుగా ఈరోజు ఆ ప్రాంతం 5 రాష్ట్రాలు విభజించబడింది. ఈరోజు ఏదైతే కళింగ ప్రదేశంగా ఉన్నటువంటి మహానది దగ్గర నుంచి గోదావరి నది మధ్య ప్రాంతంలో ఉన్నటువంటిదంతా కూడా కళింగ దేశమే. ఆ కళింగ దేశంలో ఉన్నటువంటి 26 కులాలు ఈనాడు ఈ కళింగ దేశం 5 రాష్ట్రాల్లో ఉంది. ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఆ రోజు మెడ్రాస్ ప్రావిన్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి బళ్ళారి, రాయచూరు ఇవన్నీ కూడా ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. అలానే ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లాగా ఉన్నటువంటి ప్రాంతం అంతా ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. అలానే ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో కొంత భాగం ఉంది. తెలంగాణలో ఈరోజు ఖమ్మం ఇవన్నీ కూడాను ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం ఈరోజు తెలంగాణలో ఉంది. మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను,
మరి ఉత్తరాంధ్రలో ఆ రోజు కళింగాంధ్రలో ఉన్నటువంటి ప్రాంతం ఖమ్మం జిల్లాని ఎందుకు తెలంగాణలో ఉంచాడు కేసీఆర్? ఏ ప్రాతిపదిక మీద ఉంచాడు? అంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి తన అహంకారం కోసమో తన రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ దురుద్దేశంతో ఆనాడు 26 కులాలు ఈ ప్రాంతానికి కావు అని చెప్పడానికి కేసీఆర్ ఎవరు? మా పూర్వీకులు, మా ప్రాంతాలు, మా ఆచారాలు కేసీఆర్ నిర్దేశిస్తే వచ్చినాయా, లేకపోతే కేసీఆర్ ప్రాపకంతో వచ్చినాయా? కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు తెలుగుదేశం ఏదైతే 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి ఈ హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతోనే ఆనాడు రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయంగా అణగదొక్కడం కోసం ఆనాడు 26 కులాలని బీసీ కులాలను తప్పించారు. నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్కి, ఏ బీసీ కమిషన్ నివేదిక ఇచ్చిందని ఆ రోజు కేసీఆర్ గారు ఈ 26 కులాలని బీసీ కులాల నుంచి తీశారు? ఏ కమిషన్ ఇచ్చింది నివేదిక? ఎవరు రిక్వెస్ట్ చేశారు నీకు? ఏ బీసీ కులం నీకు రిక్వెస్ట్ చేశారు? ఆ రోజు మీరు సుమోటోగా ఒక జీవో నెంబర్ 3 ఇచ్చి ఆ రోజు 2014లో మీరు తొలగించారే. మీరు తొలగించినటువంటి మరుచటి క్షణంలోనే బీసీ కమిషన్ను ఆ రోజు సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా ఈ రాజు మనం తప్పు చేశాము, 26 కులాల్లో 13 కులాలు ఎప్పుడో బ్రిటిష్ ప్రావిన్స్ నుంచి కూడా, అంటే డెమోక్రసీ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి నివేదిక ఇచ్చారే. మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఇచ్చారు, మీకు ఇంటరాప్షన్, మళ్ళీ దాన్ని లా కమిషన్కి పంపించారు. లా కమిషన్ హ్యాస్ టు రికమెండ్ టు ది రీ-ఇంక్లూడ్ దట్ 13 సబ్జెక్ట్. అంటే 2014లో ఇచ్చింది బీసీ కమిషన్, మళ్ళీ 2015 3వ నెలలో కూడా మళ్ళీ పంపించారు. పంపించిన తర్వాత మీరు లా డిపార్ట్మెంట్కి రిఫర్ చేశారు. లా డిపార్ట్మెంట్ కూడా యాజ్ టు రికమెండెడ్ ఇవన్నీ కూడా ఎప్పుడో స్వాతంత్రం రాకముందు నుంచి ఈ కులాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయినా సరే చంద్రశేఖర ప్రభుత్వం ఎందుకు తీయాల? మీరు మైగ్రేషన్, మీరు అందరూ వలసవాదులని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్కి, నీ కొడుకు కేటీఆర్ ఎక్కడ చదివాడు? గుంటూరు. కేటీఆర్ ఎక్కడ చదివాడు? గుంటూరులో చదివాడు. నీ కొడుకు ఆ తర్వాత అమెరికాలో చదివాడు. ఇది నాట్ ఏ మైగ్రేట్. వలసలు అనేది అనివార్యం.